నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. స్టూడెంట్స్‌కి ఎలా ఉంటుందనంటే సార్, పీఓ కష్టం అనుకుంటారు, క్లర్క్ తేలిక అనుకుంటారు. అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళలో ఉండేటువంటిది బేసిక్ సినారియో సార్. ఆడ మైండ్ సెట్ అలా ఉంటుంది. సార్ అసలు పీఓ అవ్వటం కష్టమా? క్లర్క్ అవ్వటం కష్టమా? ఏది కష్టం? ఏది తేలిక సార్ అసలు? పీఓ అవటం తేలిక, క్లర్క్ అవటం తేలిక. కష్టం అనే మాట నాకు ఇష్టం లేని మాట. ఓకే. అసలు కష్టం అనేది ఏది లేదండి. ఆ! మనం ఏ పని చేసేటప్పుడైనా హార్ట్‌ఫుల్‌గా కన్విన్స్ అయితే హ్మ్. కష్టం ఉండదండి అసలు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తేలిక సార్? ఏది తేలిక. ఇప్పుడు క్వెషన్ కరెక్ట్ చేశారు కాబట్టి ఆ! ప్రాపర్ ఆన్సర్‌కి వెళ్ళిపోదాము. ఓకే. సో, అందరి మైండ్ సెట్ ఏంటంటేనండి, క్లర్క్ అవుదాము, తర్వాత కొన్నాళ్ళకి పీఓ అవుదాము. హ్మ్. అక్కర్లేదండి. ఇప్పుడు కంప్లీట్ అనాలిసిస్ చెప్తా దీంట్లో. హ్మ్. క్లర్క్‌కి 2 స్టేజ్‌లండి హ్మ్. ఎగ్జామ్. ప్రిలిమినరీ, మెయిన్స్. పీఓకి వచ్చేటప్పటికి 3 స్టేజెస్ అండి. హ్మ్. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్కే తీసుకుందాము. హ్మ్. రెగ్యులర్‌గా దాంట్లో కట్ ఆఫ్‌లు వచ్చేటప్పటికి డిపెండింగ్ ఆన్ కేటగిరీ 60-70% వరకు కట్ ఆఫ్‌లు ఉంటాయండి. హ్మ్. అంటే 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే 70 పైన వస్తే గానీ ప్రిలిమినరీ క్లియర్ అవుదండి. అవును. వేరాజ్ పీఓ వచ్చేటప్పటికి 40-45%తో ప్రిలిమినరీ క్లియర్ అయిపోతుందండి. ఆ! సో 70 మార్కులు తెచ్చుకోవటం, 50 మార్కులు. పేపర్ స్టాండర్డ్ వేరే అండి. నేను డెఫినెట్‌గా చెప్తున్నాను. సేమ్ స్టాండర్డ్ అంటలేదండి. పేపర్ స్టాండర్డ్ అంటే అక్కడ మీకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, అదే 60 మినిట్స్‌లో ఆరాంగా 45-50 బిట్స్ చేయటం అనేది చాలా అలవోకగా చేసుకెళ్ళొచ్చండి. హ్మ్. క్లర్క్‌లోనేమో విపరీతమైన స్పీడ్ కావాలి. పీఓలోనేమో తెలివితేటలతో పాటు స్పీడ్ కావాలి. హ్మ్. తెలివితేటలు అంటే మళ్ళీ ఎక్స్ట్రాడినరీ ఇవన్నీ కాదండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంతే. నేర్చుకునే రోజున కరెక్ట్‌గా ప్రాపర్‌గా నేర్చుకుంటే క్లర్క్ ప్రిలిమ్ కన్నా పీఓ ప్రిలిమ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. పర్సెంటేజ్ ఇందాక చెప్పింది నేను దాని ప్రూఫ్ అది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్‌కి వచ్చేటప్పటికి క్లర్క్ ఎగ్జామ్ 200 మార్క్స్‌కి ఉంటుందండి. ఈ సంవత్సరం 120లు, 130లు కట్ ఆఫ్‌లు వచ్చినాయండి. హ్మ్. హ్మ్. అంటే 65% అండి. ఇది ఆ పేపర్‌లో 65% రాయాలి. అవును. మార్కులు రావాలి. అదే పీఓ అనుకోండి 225 మార్క్స్‌కి 75 మార్క్స్ అండి. అబ్బా! 225 మార్కులకి 75 మార్కులు. అంటే హ్మ్. 1/3 33 1/3% 40%. పీఓ తేలికనిపిస్తుంది. నెక్స్ట్ దానికున్నది నెక్స్ట్ ఫేజ్ ఇంటర్వ్యూ. హ్మ్. మాట్లాడటం. డెఫినెట్‌గా మాట్లాడగలం. కాకపోతే మాట్లాడగలమనే ధైర్యం మనం లోపల తెచ్చుకొని ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే నిజంగా చెప్తున్నానండి. క్లర్క్ అవ్వటం కన్నా పీఓ అవ్వటమే తేలిక. ఏది ఈ సబ్జెక్ట్ యాస్పెక్ట్‌లో. ఇంకో పాయింట్ కూడా ఉంది. దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐబీపీఎస్ క్లర్క్ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కో, తెలంగాణ స్టేట్‌కో అప్లై చేశారనుకుందాము. అంటే క్లర్క్ అప్లై చేసేటప్పుడు స్టేట్‌కి అప్లై చేయాలండి. హ్మ్. అదే పీఓ అయితే స్టేట్ అప్లికేషన్ ఉండదండి. ఆ పాన్ ఇండియా అండి అది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ కేటగిరీ, ఎనీ పర్టిక్యులర్ కేటగిరీ చూజ్ చేసుకోండి. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో జనరల్ కేటగిరీకి 60 పోస్టులు ఉన్నాయి అనుకుందాము. అంటే మీరు ఎగ్జామ్ రాస్తుంది మీరు జనరల్ కేటగిరీ అయితే ఓన్లీ 60 పోస్ట్‌కే రాస్తున్నారు. ఓకే. ఇండియాలో 2000 ఉండుండొచ్చండి. ఇండియాలో అన్ని స్టేట్‌లు కలిపితే 2000 క్లర్క్‌లు ఉండుండొచ్చు జనరల్ హ్మ్. కేటగిరీలో. హ్మ్. హ్మ్. బట్ యూ హ్మ్. ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ యూ ఆర్ అప్లైడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆ 60 పోస్టులకు మాత్రమే మీరు కంప్లీట్ చేస్తున్నట్టు. అదే పీఓ ఎగ్జామ్ అనుకోండి. స్టేట్ బౌండరీలు ఇవ్వండి. ఓకే. అంటే ఒక 5000 వేకెన్సీలు వచ్చినాయి. జనరల్ కేటగిరీ 2000 2500 ఉన్నాయి అనుకోండి. యూ ఆర్ కంపీటింగ్ ఫర్ 2500 పోస్ట్స్. హ్మ్. అండర్‌స్టూడ్ సార్. సో, ఇంకోటండి. ఇప్పుడు క్లర్క్ అయ్యి పీఓ అవుదాం అనుకునే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే అంటే పాత సామెతది సరస్వతీదేవి, లక్ష్మీదేవి 2 ఓ చోట ఉండవు అని అంటా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు డబ్బు సంపాదించడం మొదలవుతుందో నిదానంగా అవుదాంలే అనుకునే సాచెత ధోరణి వచ్చేస్తుందండి పిల్లల్లో. హ్మ్. కొట్టేదేదో మొదటిసారే కరెక్ట్‌ది కుంభస్థలం. కొట్టేస్తే కుంభస్థలాన్ని కొట్టేస్తే అద్భుతంగా ఉంటుందండి. స్టాండర్డ్ లైఫ్ ఉంటుంది. అంతే. ఇప్పుడు రూ. 50,000 జీవితం, రూ. 1,00,000 50% డిఫరెన్స్ ఉంది గదండీ అక్కడ. అవును. ఈ 50,000 పెరిగి, 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 పెరిగి ఎప్పటికి 1,00,000 అయ్యాను. హ్మ్. బట్ మరి ఈ 1,00,000 ఈడు పెరుగుతాడు గదండీ. అవును. అంటే
చిన్న చిన్న ఆలోచన కాకుండా థింక్ బిగ్. నేను పిల్లలకి ఇచ్చే సలహా పెద్ద ఆలోచనలు చేయండి. చిన్న చిన్న ఆలోచనలు కాదు. యెస్. సాటిస్ఫై అవ్వద్దు. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు నా మాట విని ప్రిపేర్ అయ్యారనుకోండి, ఏం నష్టం జరుగుద్ది అంటారు? అంటే ఎక్కువ మంది ఏం మాట్లాడుతూ ఉంటారంటే, మీరు ఏది చెప్పినా ప్రతి పాజిటివ్ సైడ్లోనే తీసుకుంటారు. ఎస్, ఇప్పుడు లైటింగ్ ఉంది, ఒక బల్బ్ వెలుగుతుంది అనుకోండి, దానికి ముందు బ్రైటర్ సైడ్ ఉంటుంది, వెనకాల డార్కర్ సైడ్ ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ డార్కర్ సైడ్ ఆఫ్ ద సొసైటీ. ప్రతిదీ డార్క్ సైడ్ ఎందుకు చూడాలి? దానికి ముందు బ్రైటర్ సైడ్ ఉంది. థింక్ పాజిటివ్. ఆలోచన విధానం మార్చుకొని కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. ఎస్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని అయిన పిల్లలు ఉన్నారండి. కనీసం నాకు ఫస్ట్ అటెంప్ట్లో పీఓలు అయిన పిల్లలు 22 ఏళ్ళు, 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు జస్ట్ ఎలిజిబిలిటీ వచ్చిన పిల్లలు పీఓలు అయిన వాళ్ళు ఉన్నారండి. ఒకసారి ఇమాజిన్ చేయండి, 21 సంవత్సరాలు, 22 సంవత్సరాల వయసులో ప్రతి నెల ₹1,00,000 జీతం రావటం చిన్న విషయం కాదు సార్. ఒకసారి ఫీల్ అయితే బ్లడ్ పెట్టి చదివేయాలనిపించేస్తుందండి. ట్రూ. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, కరెక్ట్గా ప్లాన్ చేస్తే మీ మైండ్ కూడా ట్యూన్ అయ్యి ఉంటే క్లర్క్ అవటం కన్నా పిఓ అవటం తేలికండి. ఎస్. కానీ మీరు అలా మోటివేట్ చేస్తుంటే ఎక్కడి వరకు వెళ్ళినా సరే చదువుకొని ఆ పిఓ ఎగ్జామే క్రాక్ చేయాలనిపిస్తుంది సార్. అవునండి. అంత మంచిగా మోటివేట్ చేస్తున్నారు. మేబీ మీ ఫ్యూయల్ అదే అనుకుంటాను. స్టూడెంట్స్కి కూడా అంత పెద్ద రిజల్ట్ చూడడానికి మేజర్ రీజన్ కూడా అదే అనుకుంటాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.